క్యాబేజీ పకోడీ చేస్తున్నాను చూడండి. అప్పుడు క్యాబేజీని ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. నేను ఒక మసాలా పౌడర్ అనేది యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి వెజ్ మసాలా పౌడర్. గోబీ మంచూరియా చేసుకోవచ్చు, క్యాబేజీ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను ఈ ప్యాకెట్కి సంబంధించిన అడ్రస్, కాంటాక్ట్ డీటెయిల్స్ అంతా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేయండి. అప్పుడైతే నేను క్యాబేజీ ముక్కల్ని కడుక్కుంటున్నాను. అయితే నేను శుభ్రంగా కడుక్కున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇక మిగతా ప్రాసెస్ చూద్దాము. నేను మిక్చర్ అంతా కలుపుతున్నాను. నేను ఇంతకు చూపించాను కదా పొడి, ఆ పొడితో నేను కలుపుతున్నాను. సరిపోద్ది. ఇంకా దీంట్లో ఇక మీరు ఉప్పు కానీ కారం కానీ ఏం వేసుకునే పని లేదు, డైరెక్ట్ కలుపుకోవడమే. ఇలా డైరెక్ట్గా కలుపుకోవడమే. ఇంకా మనం వాటర్ కూడా వేయనవసరం లేదు. క్యాబేజ్లో వాటర్ ఉంటాయి కాబట్టి ఆ వాటర్కి ఈ పొడి అనేది మిక్స్ అయిపోతుంది కాబట్టి ఇలా వస్తుందండి. కలిపితే బాగా కలుపుకోవాలి. కలిసే విధంగా కలుపుకోవాలి. ఎంతమంది ఇలాంటి రెసిపీ చేశారో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరూ వీడియోని అయితే లైక్ చేయండి. 10 minutes అయితే నానబెట్టుకున్నాను నేను ఈ మిక్చర్ని. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి. డీప్ ఫ్రై అంటే ఎక్కువ నూనె పడుతుంది కాబట్టి మనం ఎక్కువ నూనె పోసుకోవాలి. నేను వచ్చేసి చక్కగా నూనె వాడుతున్నాను కాబట్టి బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిందో లేదో చెక్ చేయడానికి నేను ఈ చిన్న ముక్క వేస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిందని తెలిసింది. ఆ క్యాప్లో చూసి వేయనా వేసేసి, అది కూడా వేసేసి మళ్ళీ ఇంకో వేసే. కలుపుకున్న మిశ్రమాన్ని నేను ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఎక్సెస్ ఆయిల్ పీల్చుకోవడానికి నేను టిష్యూ పేపర్ వేసుకున్నాను. అమ్మా ఇలా ఎర్రగా వేగిన తర్వాత తీసి దాంట్లో వేసుకోవాలి. పకోడీ రెడీ అయింది. ఎంత కామెంట్ చేయండి.
ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.